సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ననైనా మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్ వ్యవహారం చూసి సినిమా బాగుంటుంది అన్న ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. సినిమా విడుదల తర్వాత ఎవరు ఊహించని విధంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని మాత్రం ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సోగ్గాడి జోరు మామూలుగా లేదు. వాసివాడి తస్సాదియా టికెట్ కౌంటర్స్ షేక్ అయిపోతున్నాయి. ఓపెనింగ్ రోజు నుంచి కూడా ఈ సినిమా సంచలనాలు చేస్తూనే ఉంది. ఆ సంచలనాలు రెండో వారంలో కూడా కంటిన్యూ అవుతున్నాయి. జనరల్ గా ఇప్పుడున్న ఆనవాయితీ ప్రకారం మొదటి వారంలో వీలైన ఎక్కువ థియేటర్లో విడుదల చేసేయటం, రెండో వారంలో కొన్ని థియేటర్లను వదిలేయటం అన్నది జరుగుతా వస్తా ఉంది. కానీ ఈ మ్యాటర్ సోగ్గాడి దగ్గరకు వచ్చేప్పటికి కంప్లీట్ గా రివర్స్ అయింది. సెకండ్ వీక్ లో థియేటర్లు తగ్గించుకోవడం కాదు, థియేటర్లు పెంచుకున్నాడు. దాదాపు 150 థియేటర్లు పెరిగాయి. కలెక్షన్ లో కూడా పెద్ద డిఫరెన్స్ లేదు, స్టడీగా కంటిన్యూ అవుతున్నాయి. పరిస్థితి చూస్తా ఉంటుంటే కింగ్ నాగార్జున 2016 సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ని కొట్టేసినట్టే ఉన్నారు. నిజంగా ఈ సినిమా కలెక్షన్లను చూసి ఆప్షన్స్ లేని విధంగా ఆశ్చర్యపోతా ఉంది ట్రేడ్. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ నాగార్జున తన పేరు మీద కొత్త రికార్డులు రాసేసుకుంటున్నారు. ఈస్ట్ లో 10 రోజులకు గాను 2,61,00,000 వసూలు చేశారు. కృష్ణా డిస్టిక్ లో 1,89,00,000 వసూలు అయ్యాయి. నైజాం లో 7,63,00,000. ఇలా దాదాపు అన్ని ఏరియాల్లోనూ వండర్స్ చేస్తున్నాడు సోగ్గాడు. సోగ్గాడి 10 రోజుల వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్లకి దగ్గరగా ఉన్నట్టు రిపోర్ట్స్ అందుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన 4 సినిమాల్లోకి సెకండ్ వీకెండ్ లో ఎక్కువ వసూళ్లు దక్కించుకున్న చిత్రంగా సోగ్గాడే చిన్ననైనా నిలిచింది. ఈ వారంలో రిపబ్లిక్ డే హాలిడే కూడా ఉంది. తప్పకుండా ఆ అడ్వాంటేజ్ కలిసి వస్తుంది. సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ సినిమా 35 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సోగ్గాడు థియేటర్ లో మంచి రన్ కొనసాగించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఈ పరిస్థితిని పరిశీలనలోకి తీసుకుని చూస్తే సినిమా తప్పకుండా 40 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశాన్ని ఊహించొచ్చు. అదే కనుక జరిగితే కింగ్ నాగార్జున ఓ బ్రహ్మాండమైన రికార్డుని తన సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.